ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ప్రతి ఉదయమున సజీవులుగా మనలను లేవనెత్తుతున్న దేవాతి దేవుని స్తుతిస్తూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కుతో. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి చింతించకు, భయపడకు. నీ ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, నీకు విడుదలనిచ్చే దేవుడు, నీ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, తద్వారా ఆయన నీ కార్యాలను సఫలపరుస్తాడు. ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథాలలో నుంచి కీర్తనలు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనమును చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుంచి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య మరి ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేస్తా ఉన్నాడు. ఎవరు దేవునిని వెతుకుతూ ఉన్నారు, ఎవరు మరి వారి పడకల మీద నుంచి లేచి మొట్టమొదట ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారు, ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారు అని ప్రభువు నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. ఎవరైతే వివేకము కలిగి దేవుని వెతుకుతారో, అవును ప్రియ దేవుని బిడలారా, వారందరినీ కూడా మరి ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు. మనుషులందరినీ కూడా, కొంతమంది అవివేకులై, కొంతమంది పశుప్రాయులై, అవును వాటిని వివేచించారంట. నిత్యనాశనం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అని దేవుని వాక్యం ఉన్నది. అయితే చూడండి, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఆలోచనలు అతి గంభీరంగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వివేకము కలిగి దేవుని వెదికే అనుభవము ఈ ఉదయకాలము నీకున్నదా? ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు వివేక హృదయముతో దేవుని వెదికే అనుభవంలో నీవు నిలవాలి. ఎందుకు అంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. ఇదే వచనములో క్రింది భాగంలో, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. హల్లెలూయా. చూసారా, ఎవరైతే వివేకము కలిగి దేవుని వెతుకుతారో వారు మరి దేవుడు వారి పక్షాన ఉన్నాడు. నీతిమంతులుగా వారున్నారు. వారి జీవితాల్లో ఎన్నో గొప్ప పనులు ఉన్నప్పటికీ కదండి, ఎన్నో ప్రాముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ప్రక్కన పెట్టి వివేకము కలిగిన వారై, జ్ఞానము కలిగిన వారై, అవును సర్వ జ్ఞాని అయిన మరి దేవుడు ఆయనను వెతుకుతూ ఉన్నారు. తద్వారా వారికి ఎంతో, వారి భారాల నుంచి వారికి తేలిక, వారి యొక్క మరి ప్రతి ఉదయమున వారు తలపెట్టే ప్రతి పని వారికి శక్తికి మించి, వారి భారానికి మించిన అనుభవం ఉంటుంది. అది ఎవరి ద్వారా మరి దానిని మనము తేలిక చేసుకోవచ్చు, ఎవరి ద్వారా మనము నెమ్మది విడుదల పొందవచ్చు అని వివేకము కలిగి దేవుని వెదికేవారుగా ఉన్న వారిని ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, వివేకులు, జ్ఞానము కలిగిన వారు దేవుని వెదుకుటలో ప్రాధాన్యత ఇస్తారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని ప్రయాణాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కదండి, ఎంతో మంది అయితే సాకులు చెప్తూ ఉంటారు. ఇదేనో నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు, దేవుని వాక్యం చదవడానికి సమయం సరిపోవటం లేదు, నా పనులు భారాన్ని బట్టి అంటూ ఉంటారు. కానీ మరి వివేకులైతే దేవుని వెదుకుటలో మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తారు. జ్ఞానము కలిగిన వారు. ఎందుకు అంటే వారి పనులన్నిటికీ కూడా సులువైన మార్గము దేవుని ద్వారా లభిస్తూ ఉంది. అవును ప్రియ దేవుని బిడలారా, కానీ ఎంతో మంది అయితే ఆ యొక్క మరి సత్యాన్ని గ్రహించని వారుగా ప్రాధాన్యతను దేవుని సన్నిధిలో మొట్టమొదట ఇవ్వకుండా తప్పిపోయిన దానిని బట్టి వారి భారము అధికమవుతుందే కానీ, అవును వారి సమస్యలు అధికమవుతాయే కానీ వారికి సొల్యూషన్ అనేది దొరకకుండా ఉంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతుల పక్షమున ఆయన ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి మనము. ఎవరు ఈ నీతిమంతులు అనంటే, వివేకము కలిగి దేవుని వెదికే వారే నీతిమంతులుగా పిలువబడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలం ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ అవివేకిగా కదండి, అనాలోచనతో దేవునికి ప్రాధాన్యత ఇచ్చుటలో కొన్నిసార్లు వెనకపడిపోయామేమో. సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం.
ఇకనైనా అవును నా జీవితంలో ఎన్ని ప్రాధాన్యమైన పనులు, ప్రాముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట నా ప్రభువుని నేను వెతకాలి. నా ప్రభు సన్నిధిని వెతుకుటతో నాకు దైవ శక్తి లభిస్తుంది. దైవ జ్ఞానం లభిస్తుంది. నాకు దేవుని యొక్క కృప లభిస్తుంది. ఆయన క్షేమము, ఆయన సమాధానము నాకు దొరుకుతాయి. అవును. తద్వారా నా పనులను నేను సులువుగా జరిగించుకోవచ్చు అన్న వివేకము, జ్ఞానముతో వారు మరి ముందుకి కొనసాగేవారుగా ఉంటారు. వారి పక్షాన దేవుడు కూడా ఉన్నాడు. నీతిమంతుల పక్షమున ఆయన ఉన్నాడు అని మనము చదువుతున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇకనైనా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకుందాం. ప్రతి ఉదయమున వివేకము కలిగి దేవుని వెతికే వారంగా ఉందాం. ఏమి వెతుకుతూ ఉన్నాం ఇప్పటి వరకు? దేని కొరకు పరుగులు తీస్తున్నాం? దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం? వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి మొట్టమొదట మన ప్రభువుని వెదికే వారంగా, ఆయన ప్రసన్నతను కోరుకునే వారంగా, ఆయన సన్నిధిలో మన ఆత్మను కృమ్మరించే వారంగా, మన భారమంతటిని కూడా ఆయన పాదాల చెంత పెట్టి, నా పరిస్థితి ఇది ప్రభువా, నా సమస్య ఇది ప్రభువా, నా దుఃఖము ఇది నాయనా, నా వేదన ఇది నాయనా అని దేవుని పాదాల చెంత నీవు మొరపెట్టినప్పుడు ఆయన నీ పక్షముగా ఉంటాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీకు నెమ్మదిస్తాడు. కనుక ఆయన వివేకము కలిగి దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తూ ఉండగా దేవుని దృష్టిలో నీవు అవును అగుపడే విధంగా మన జీవితాలను దేవుని యొద్ద సరెండర్ చేసుకుందాం, లోపరుచుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, వివేకము కలిగి వెదికేవారు ఉన్నారేమోనని ప్రభువా నాయనా, నీవు ఆకాశము నుంచి నరులను పరిశీలన చేస్తూ ఉన్న సమయములో అవును ప్రభువా అయా నాయనా, నీ పిల్లలు నాయనా నీ సన్నిధి కన్నా ప్రాముఖ్యత ఇప్పటి వరకు వారి పనులకు ఇచ్చినట్లయితే నాయనా, వారి నాయనా వ్యక్తిగత తండ్రి పనులకు, భారాలకు, భారభరితమైన శక్తికి మించిన పనులను బట్టి నాయనా నీ బిడ్డలు ప్రభువా ఉన్నట్లయితే వారితో నీవు మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను దర్శించినందుకు వందనాలు. నీతిమంతుల సంతానం పక్షంగా నీవు ఉన్నావు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా వివేకము కలిగి నిన్ను వెదికేవారుగా నీ బిడ్డలను ఈ దినము నీవు తండ్రి నీవు సరిచేసినందుకు వందనాలు. ఈ మాటలు విన్నా నీ బిడ్డల హృదయాలను కదిలించండి ప్రభువా. నీ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చుటలో వారి భారభరితమైన సమస్యకు విడుదల ఉన్నది. వారి భారభరితమైన రోగమునకు విడుదల ఉన్నది. వారి భారభరితమైన ఏ పనినైనా నీవు తేలిక చేసే దేవుడవు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ మాటలు విన్నా నీ బిడ్డల హృదయాల్లో నీ మాటలను ప్రతిష్ఠించమని, ముద్ర వేయమని, ఆశీర్వదించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.